ఇట్ వాస్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ ఎట్ ఈడెన్ గార్డెన్స్. పరుగుల వరద పారింది. పరుగుల వరదతో పాటు బౌలర్ల కన్నీళ్లు కూడా కాలువలు కట్టి ఉంటాయి. బ్యాటింగ్ కోసం ఆడుతున్నాం మన క్రికెట్ అర్థం కావట్లేదు. 42 సిక్స్లు కొట్టారు రెండు టీమ్స్ కలిపి, 37 ఫోర్లు కొట్టారు. 42 సిక్స్లు అంటే 252 రన్స్. కొన్ని సందర్భాల్లో రెండు టీమ్స్ కలిపిన స్కోర్ కూడా T20స్లో 250 దాటదు. అలాంటిది సిక్సర్లే 252 రన్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక టీం 261 చేస్తే దాన్ని ఇంకా 1.2 ఓవర్స్ మిగిలి ఉండగానే మరొక టీం చేజ్ డౌన్ చేసింది. దిస్ వాస్ క్రేజీ బ్యాటింగ్, మామూలు బ్యాటింగ్గా. ఇలా అయితే బౌలర్లు అనేవాళ్ళు ఫినిష్ అయిపోతారు. బౌలర్లకి సమాధి గట్టగా తప్పదు. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. నో డౌట్ బ్యాటింగ్ రికార్డులు అన్నీ బద్దలైపోయినాయి. 523 రన్స్ వచ్చినాయి. క్రేజీ బ్యాటింగ్ చూసాం, బాగానే ఉంది. కానీ ఇది ఒక విధంగా మనకందరికి బాధ కలిగిస్తున్న విషయం. బౌలర్స్కి ఏం లేకుండా బ్యాట్స్మెన్ ఇలా రెచ్చిపోవడం, చెలరేగిపోవడం. కానీ ఒక్కటి మాత్రం మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే పంజాబ్ కింగ్స్ చేజ్ చేసిన విధానం. 261 చేసిన తర్వాత మీ ప్రత్యర్థి టీం మీరు చేతులు ఎత్తేస్తారు, పూర్తిగా మీరు బిక్కదచ్చిపోతారు. దాన్ని చేజ్ చేయాలన్న అనే విషయం పక్కన పెట్టి ఎంత తక్కువ మార్జిన్తో గెలుద్దామని చూస్తారు తప్ప పరువు దక్కించుకుందామని చూస్తారు. కానీ వాళ్ళు మేము ఇది చేజ్ డౌన్ చేయగలం నమ్మారు, చేసి చూపారు. అది అక్కడ ముఖ్యమైన విషయం. ఈ చేజ్లో 3 బ్యాట్స్మెన్ కీలక పాత్ర వహించారు. దాంట్లో 2 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అది మనం మెచ్చుకోవాల్సిన విషయం. మరి ఇండియన్ ప్లేయర్స్ ఇద్దరు కూడా, ఇండియాకి ఆడిన వాళ్ళు ఇద్దరు కూడా ఎవరికి పెద్దగా తెలియని పేర్లు. మీరు వాళ్ళ ఫోటో చూసినా గుర్తుపట్టడం కష్టం నిన్న మొన్నటి దాకా. అలాంటి 2 ప్లేయర్స్ కీలకమైన రోల్ ప్లే చేశారు. సో ఎంత టాలెంట్ ఉంది మన దగ్గర. 224 మనం నిన్నగాక మొన్న ఇదే గ్రౌండ్లో బట్లర్ చేంజ్ చేస్తే ఓహో అనుకున్నాం. అంతకుముందు మరొకసారి పంజాబ్ కింగ్స్ వాళ్ళు చేంజ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చేశారు పంజాబ్ కింగ్స్ పైన. సో అప్పుడు కూడా మనం 224 అనేది హయ్యెస్ట్ చేసి, కానీ ఇక్కడ 262 సక్సెస్ఫుల్గా చేంజ్ చేయడం అనేది ప్రపంచ రికార్డ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ T20 లీగ్లో కానీ ఏ T20 ఇంటర్నేషనల్లో కానీ ఇంత పెద్ద స్కోర్ని ఏ టీం కూడా చేంజ్ చేయలేదు. అంత గొప్ప రికార్డ్ని వాళ్ళు సాధించగలిగారు. ప్రాబబ్లీ ది వీకెస్ట్ బ్యాటింగ్ లైనప్, వీకెస్ట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ బ్యాటింగ్ లైనప్ ఇన్ దిస్ IPL, దట్ ఈస్ పంజాబ్ కింగ్స్. ఆ టీము ఇలాంటి చేంజ్ చేయడం వాళ్ళకున్న సమస్య. వాళ్ళ బౌలింగ్ బాగుంది, పొద్దున్న మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది, బ్యాటింగ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. వాళ్ళ కెప్టెన్ అంత కన్సిస్టెంట్గా ఆడే ఒకే ఒక బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ కూడా ఈ మ్యాచ్లో ఆడలేదు. అయినా సరే వాళ్ళు చాలా ఈజీగా కేవలం 1-2 వికెట్లు పోగొట్టుకొని చేజ్ డౌన్ చేసేస్తారు ఆ స్కోర్ని. దట్ వాస్ వండర్ఫుల్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. అది సరే, బౌలర్ల కోసం మనం అందరం కన్నీళ్ళు కాలుద్దాం. కానీ ఎట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు అప్రిషియేట్ పంజాబ్ కింగ్స్ చూపించిన ఆ తెగువ, ఆ సాహసం, ఆ నమ్మకం. అన్నిటికంటే ముఖ్యం ఆ నమ్మకాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మారు, మేము ఈ స్కోర్ని చేంజ్ డౌన్ చేయగలము. 260 అయితే ఏమైంది అన్నట్టుగా వాళ్ళు చేంజ్ డౌన్ చేయడం. దాంట్లో ది హీరో బేర్స్టో సెంచరీ చేసి ఉండొచ్చు, శశాంక్ ఫినిష్ చేసి ఉండొచ్చు. కానీ హీరో ఎవరంటే నా దృష్టిలో ప్రభ్ సిమ్రన్ సింగ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక సెంచరీ చేశాడు. ఇయర్లో కొన్ని క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇక్కడ మాత్రం అతను ఆడిన ఇన్నింగ్స్, ఎందుకంటే అతని స్ట్రైక్ రేట్ చూస్తే 270, 20 బాల్స్లో 54 రన్స్ చేశాడు. పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయాడు. పవర్ ప్లే లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. కానీ ఆ లోపల టీంకి ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు. 93 రన్స్ వచ్చినాయి పవర్ ప్లేలో. వెన్ యూఆర్ చేజింగ్ 262, 93 రన్స్ పవర్ ప్లే 6 ఓవర్లో వచ్చినాయంటే అక్కడ హాఫ్ ద బ్యాటిల్ వన్. సో ఆ మొమెంటం ఇచ్చింది, ఆ యాక్సలరేషన్ ఇచ్చింది దట్ మ్యాన్ ప్రభ్ సిమ్రన్ సింగ్. హీ వాజ్ ది హీరో. బేర్స్టో సెంచరీ చేయడం చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు బేర్స్టో ఫామ్లో లేడు. యాక్చువల్గా లాస్ట్ 2 మ్యాచెస్ డ్రాప్ చేశారు, మళ్ళీ ఈ మ్యాచ్లో అతను తీసుకొచ్చారు లియామ్ లివింగ్స్టన్ ప్లేస్లో. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ డెసిషన్ బై పంజాబ్ కింగ్స్. బేర్స్టో ఒక మ్యాచ్ విన్నర్ అని మనకు తెలుసు. అతను సెకండ్ IPL సెంచరీ, ఫస్ట్ సెంచరీ SRH చేశాడు 2019లో. సో బేర్స్టో సెంచరీ చాలా ఇంపార్టెంట్. అలాగే శశాంక్ సింగ్ రాంగ్ నెంబర్ సింగ్. ఎందుకంటే అతన్ని వేరే శశాంక్ని తీసుకుపోయి ఇతన్ని తీసుకున్నారు. మళ్ళీ తర్వాత నాలుగు గరుచుకుని ఇతను కాదు కదా మేము అడిగిందని చెప్పి పోలే ఇతను ఉండనీలే అన్నట్టుగా ఏదో అయిష్టంగా అతన్ని టీంలో పెట్టుకున్నారు. కానీ అయిష్టంగా పెట్టుకున్న శశాంక్ సింగ్ ఇప్పటివరకు
ఈ సీజన్లో 263 రన్స్ చేశాడు, 65 యావరేజ్, 182 స్ట్రైక్ రేట్, 2 హాఫ్ సెంచరీలు చేశాడు, 18 సిక్సర్స్, 19 ఫోర్స్ కొట్టాడు. శశాంక్ సింగ్ లాంటి ఒక అన్క్యాప్డ్ ప్లేయర్, అనామక ప్లేయర్, అన్క్యాప్ ప్లేయర్ అంటే చాలా బాగుంది మాట కదా, అనామక ప్లేయర్. రవి సిమ్రాన్ కూడా అనామక ప్లేయర్. వీళ్ళిద్దరికి అందరికంటే ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడింది ప్రభు సిమ్రన్ సింగ్. ఫీల్డింగ్ చేయట్లేదు, కేవలం బ్యాటింగ్ మాత్రం చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో మ్యాచ్లో ఏంటి రికార్డులు ఏంటి, మొత్తం 42 సిక్స్లు ఎప్పుడు ఎవరు ఏ T20 మ్యాచ్లో కొట్టలేదు. 2 టీమ్స్ 250 దాటే. ఒక 45 బాల్స్ 100 వచ్చింది, ఒక 23 బాల్ 100s 2 వచ్చినాయి, 18 బాల్ 100 ప్రభు సిమ్రన్ సింగ్ చేశాడు. సో బ్యాటింగ్ రికార్డ్స్ అన్నీ తిరగరాశారు, చేజింగ్ రికార్డులు అన్నింటినీ చెరిపేశారు. కానీ బ్యాటింగ్ ఇలాంటి స్థాయిలో ఉండడం, ఇలా బ్యాటింగ్ రావడం, అందులో ఈ ఈడెన్ గార్డెన్స్లో 200 అనేది చాలా మామూలు అయిపోయింది. 200 అనేది సేఫ్ కాదు, 250 కూడా సేఫ్ కాదని ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. దాని విషయంలో మనం బాధపడాల్సింది ఖచ్చితంగా. కానీ పంజాబ్ కింగ్స్ ఆడిన తీరుని మాత్రం మెచ్చుకోవాలి. టాస్ గెలిచి ముందుగా పంజాబ్ కింగ్స్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు, కానీ అది రాంగ్ డెసిషన్ ఏమో అనిపించింది. ఎందుకంటే ది వే సునీల్ నరైన్ అండ్ ఫిల్ సాల్ట్ స్టార్ట్ చేసిన విధానం చూస్తే వాళ్ళిద్దరూ రెచ్చిపోయాడు, చెలరేగిపోయారు వాళ్ళు కూడా బ్యాటింగ్లో. సునీల్ నరైన్ ఎప్పటిలాగే ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు, 71 రన్స్ చేశాడు, 4 సిక్స్లు కొట్టాడు, 221 స్ట్రైక్ రేట్. అండ్ ఫిల్ సాల్ట్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, మరొకసారి 75 చేశాడు, అతని స్ట్రైక్ రేట్ 202, 6 సిక్సర్స్ కొట్టాడు. సో వాళ్ళిద్దరూ ఇచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే రకంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్. ఇంతవరకు అది స్ట్రైక్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా గొప్పగా లేదని చెప్పి. కానీ ఈ మ్యాచ్లో అందరికంటే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ అతను 280 స్ట్రైక్ రేట్, 10 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు, దాంట్లో 4 సిక్స్లు కొట్టాడు. వెంకటేష్ అయ్యర్ అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్, ఎందుకంటే 169 తక్కువ స్ట్రైక్ రేట్ అంటే నవ్వొస్తుంది నాకు. అతను 23 బాల్స్లో 39 చేశాడు. సో ఎవ్వరూ తక్కువ తినలేదు, అందరూ బోల్డ్ అని రన్స్ మూట కట్టుకున్నారు. రింకు సింగ్ ది ఓన్లీ మ్యాన్ టు మిస్ అవుట్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన వాళ్ళు సిక్సర్ కొట్టని వాడు రింకు సింగ్ ఒక్కడే. సింగిల్ డిజిట్లో అవుట్ అయింది కూడా అతను కూడా మంచి క్యాచ్ బై అశుతోష్ రాణా, దానివల్ల అవుట్ అయ్యాడు. సో బ్రహ్మాండమైన బ్యాటింగ్ డిస్ప్లే మనం చూసాం. 261 ఎప్పుడైతే వాళ్ళు బోర్డు మీద పెట్టారో మ్యాచ్ గెలిచేస్తారు అనుకున్నాం. బౌలర్లు అందరూ ఎక్సెప్ట్ రాహుల్ చహర్ తప్ప మిగతా అందరూ కూడా వెంట్ ఫర్ మోర్ దెన్ 10 runs per over. ఎవ్వరు కూడా అక్కడ ఎఫెక్టివ్గా అనిపించలేదు. పంజాబ్ కింగ్ బౌలర్స్ అందరూ కూడా ఎవ్రీ1 వెంట్ ఫర్ రన్స్. రాహుల్ చహర్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు, కేవలం 33 రన్స్ ఇచ్చాడు తన 4 overs. బట్ ప్రభు సిమ్రన్ సింగ్ ఈ చేజ్ని పాజిబుల్ చేశాడు. స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్, స్కూప్ షాట్స్ ఆడాడు. ఎడాపడా మంచి బౌలింగ్ లైనప్ కదా. హర్షల్ పటేల్ ఒక క్యాచ్ డ్రాప్ అయింది, క్యాచ్ డ్రాప్ అవడం, క్యాచ్లు వదిలేశారు. మరి అది కూడా అవసరం కదా, లక్ కూడా అవసరం. క్యాచ్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. బట్ ఎనీవే, క్యాచ్లు డ్రాప్ అయినా ఏవైనా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ మనం చూసాం. రెండు సైడ్స్ నుంచి కూడా అద్భుతంగా చూసాం. ప్రభు సిమ్రన్ సింగ్ని ప్రత్యేకంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఈ చేజ్ని మాస్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ బేర్స్టో ప్రభు సిమ్రన్ అవుట్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా పవర్ ప్లేలో 93 runs స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు పవర్ ప్లే లాస్ట్ బాల్కి. ఆ తర్వాత బేర్స్టో హ్యాస్ టేకన్. బేర్స్టో బ్రహ్మాండంగా. రైలీ రూసో వచ్చాడు నంబర్ 3లో. అతను ఎంత రన్స్ చేశాడు, అతను కూడా 162 స్ట్రైక్ రేట్, 16 balls 26 runs చేశాడు. కానీ అతను అవుట్ అయినప్పుడు 178 దగ్గర 12.3 overs దగ్గర అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 6 overలో వీ హ్యావ్ సీన్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ ఫ్రమ్ బేర్స్టో అండ్ శశాంక్ సింగ్. సో శశాంక్ మరింతగా రెచ్చిపోయి ఆడడం మనం చూసాం. అన్క్యాప్ ప్లేయర్, పెద్దగా అనుభవం లేనివాడు. సాల్ట్ ఆడాడు, నరైన్ ఆడాడు, బేర్స్టో ఆడాడంటే అర్థం ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడమే కాకుండా బోల్డ్ అనే లీగ్స్ ఆడినవాడు. మన వాళ్ళు ఏంటంటే ప్రభు సిమ్రన్ కానీ వాళ్ళు డొమెస్టిక్లో తప్ప ఎక్కడ ఆడిన వాళ్ళు, ఈ శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఇంత అద్భుతంగా ఆడడం ఏంటి? శశాంక్ సింగ్ 28 balsలో 68 నాట్అవుట్ చేశాడు. ఇన్నింగ్ రన్స్ అతనే కొట్టాడు, 242 స్ట్రైక్ రేట్, 8 సిక్స్లు కొట్టాడు. ఇక జానీ బేర్స్టో 45 balsలో తను 100 కంప్లీట్ చేశాడు. అతను ఎలాంటి షాట్స్ కొడతాడో మనకు తెలుసు. కానీ హిట్స్ ఇట్ స్టేస్ హిట్. అంత బలంగా కొడతాడు, అంత
సాహసంగా అంత తెగువగా ఆడే ప్లేయర్ అది. సో అతను 48 బాల్స్లో 108 నాట్అవుట్గా ఉన్నాడు. 225 స్ట్రైక్ రేట్, 8 4లు, 9 6లు కొట్టాడు. అందరికంటే ఎక్కువ 6లు కొట్టింది బేస్ట్. సో సిక్సర్ల వర్షం కురిసింది. నేను చెప్పినట్టుగా బౌలర్లకి కన్నీరే మిగిలింది. కన్నీళ్ళు వలవల ఏడవడం తప్ప వాళ్ళు చేసే పని ఏమి లేదు. సో నథింగ్ దట్ బౌలర్స్ కెన్ డూ ఆన్ చిన్న గ్రౌండ్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్. 57 వేల మంది ప్రేక్షకులు, వాళ్ళకి ఫుల్ మనీస్ వర్త్ వచ్చింది. బట్ టూ మచ్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ నథింగ్ ఫ్రమ్ ద బౌలింగ్ సైడ్, అది అక్కడ జరిగింది. బట్ ఇట్ ఈస్ అ ట్రెమెండస్ డిస్ప్లే ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు ప్రతి మ్యాచ్లో చిన్న మార్జిన్ తేడాతో ఓడిపోవడం, హార్ట్ బ్రేక్స్ వాళ్ళకి చాలా చూసాం. ఎక్కువగా అన్ని మ్యాచ్లు లాస్ట్ ఓవర్ ఫినిష్లో చూసాం, కానీ ఇది లాస్ట్ ఓవర్ ఫినిష్ కాదు. కానీ ఇంకా 1.2 ఓవర్స్ మిగలగానే గెలిచారు. అయినా సరే వాళ్ళు అవన్నీ ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళినట్టుగా అయింది. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ డిస్ప్లే ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. ముఖ్యంగా శశాంక్ సింగ్ అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. బేర్స్టో నో డౌట్, బేర్స్టో ఇస్ ఇంటర్నేషనల్ వెరీ హైలీ అకాంప్లిష్డ్ బ్యాట్స్మెన్. అలాగే సాల్ట్ కానీ, మన శ్రేయస్ అయ్యర్ కానీ, సునీల్ నారాయణ కానీ, వీళ్ళందరూ బోల్డంతా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు. కానీ ఈ అనామక ఇండియన్ ప్లేయర్స్ ఆ చేజ్లో కీలకమైన రోల్ ప్లే చేయడం అనేది మనకి చాలా చాలా ఆనందం కలిగించే విషయం. అండ్ పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ కిందకి నెట్టేసి 8th ప్లేస్కి ఎగబాకారు. ఒక స్థానం ముందుకెళ్ళారు పంజాబ్ కింగ్స్. సో వెరీ వెరీ ఫిట్టింగ్. ఇప్పటికీ ఈ విజయం తర్వాత ఇంకా వాళ్ళకి ఛాన్సెస్ తక్కువే. ఐ థింక్ ఇంకా వాళ్ళకి 7 మ్యాచ్లు మిగిలి, 9th మ్యాచ్ అనుకుంటా, వాళ్ళకి 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మరి రిమైనింగ్ మ్యాచెస్లో వాళ్ళు అన్నీ గెలిచినా గెలవగల సత్తా చూపిస్తున్నారు. ఎందుకంటే బ్యాటర్స్ అందరూ ఫామ్లోకి వచ్చారు కాబట్టి, బౌలింగ్ బాగుంది కాబట్టి పంజాబ్ కెన్ బి ఎ డేంజరస్ సైడ్ ఫ్రమ్ నౌ ఆన్ కదా. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ 3 guys, ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్ అండ్ అఫ్ కోర్స్ జానీ బేర్స్టో, ది సెంచరీ మ్యాన్. సో లాస్ట్ టైం ఒక ఇంగ్లీష్ వికెట్ కీపర్ కేకేఆర్ 223 చేసిన దాన్ని చేజ్ డౌన్ చేసి వాళ్ళకి నిరాశ మిగిల్చాడు జాస్ బట్లర్. ఇక్కడ 261 చేసిన మరొక ఇంగ్లీష్ వికెట్ కీపర్. మరి ఆ 261 కూడా సరిపోదని ప్రూవ్ చేస్తారు. సో వరుసగా 2 సార్లు హోమ్లో కేకేఆర్కి నిరాశ ఎదురైంది. బట్ టీమ్ ఈజ్ స్టిల్ గుడ్. బట్ ఈ విజయం నుంచి వాళ్ళు కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళు బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది అన్నట్టు ఆ నరైన్ ఫిగర్స్ మనం చెప్పలేదు, బౌలింగ్ ఫిగర్స్ అంత అలాంటి చేజ్లో కూడా ఈజ్ బౌల్డ్ జస్ట్ 24 runs ఇచ్చాడు. ఒక వికెట్ తీసి ఓన్లీ వికెట్ టు ఫాల్ ఫర్ బౌలర్స్ ఇన్ పంజాబ్ ఇన్నింగ్స్ అతనికి వచ్చింది. సో నరైన్ బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. నరైన్ బౌలింగ్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఆడుకున్నారు. వాళ్ళు ఇంత మ్యాడ్నెస్లో కూడా నరైన్, శశాంక్ వచ్చేసరికి నరైన్ ఓవర్స్ ఇంకా 2 మిగిలి ఉన్నాయి. కానీ అతను చెప్పాడు తర్వాత నరైన్ ఓవర్స్ జాగ్రత్తగా ఆడుకుని సింగిల్స్ 2 చేసి మిగతా బౌలర్స్ మీద ఆడదామని చెప్పి. సో ఇంత క్రేజీ బ్యాటింగ్ చేసినా సరే అక్కడ కూడా దెర్ వాజ్ సమ్ మెథడ్ ఇన్ దేర్ మ్యాడ్నెస్ కదా.